వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ టీ20 లీగ్స్లో బిజీగా పర్యటిస్తున్నాడు. కేవలం 2 రోజుల్లో 2 క్రికెట్ లీగ్లలో భాగమయ్యాడు. అంటే 17 గంటల్లో 2 లీగ్స్లలో పాల్గొన్నాడు. ఆయన పర్యటన కోసం ఫ్రాంచైజీ ఓనర్లు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రసెల్ ఆల్రౌండర్ ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్లను గెలిపించగలడు. ఈ నేపథ్యంలో ఈ విధ్వంసకర ఆటగాడిని ఫ్రాంచైజీలు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. రసెల్ ఐపీఎల్లో కేకేఆర్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీ20లో ఆండ్రీ రసెల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫిబ్రవరి 2న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రసెల్ అబుదాబి నైట్ రైడర్స్ తరపున ఆడాడు. వెంటనే రసెల్ బంగ్లాదేశ్కు వెళ్లి రంగాపూర్ రైడర్స్లో జట్టులో చేరాడు. టీ20లో ఆండ్రీ రసెల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫిబ్రవరి 2న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రసెల్ అబుదాబి నైట్ రైడర్స్ తరపున ఆడాడు. వెంటనే రసెల్ బంగ్లాదేశ్కు వెళ్లి రంగపూర్ రైడర్స్ జట్టులో చేరాడు. ఫిబ్రవరి 3 సోమవారం మీర్పూర్లోని షేర్-ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో కుల్నా టైగర్స్తో జరిగిన ఎలిమినేటర్లో పాల్గొన్నాడు. అయితే రసెల్ 2 లీగ్లలోనూ రాణించలేకపోయాడు. క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో దుష్మంత చమీరా అతనిని అవుట్ చేయడంతో రసెల్ గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. రైడర్స్ తరపున 9 బంతుల్లో 4 పరుగులు చేశాడు. అయితే రసెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రంగపూర్ రైడర్స్ను కుల్నా టైగర్స్ 9 వికెట్ల తేడాతో ఓడించింది. రంగపూర్ 16.5 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. కుల్నా టైగర్స్ 10.2 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రసెల్ 1 ఓవర్ బౌలింగ్లో 14 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్లో కేకేఆర్లో ఆండ్రీ రసెల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2014 నుండి రసెల్ ఈ ఫ్రాంచైజీతో అనుబంధం కలిగి ఉన్నాడు. తన ఆల్రౌండర్ ప్రదర్శనతో రసెల్ కేకేఆర్కు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. 2024లో జట్టును ఛాంపియన్గా మార్చడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. తదుపరి సీజన్లో కూడా రసెల్ కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు.